వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో మనం ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఒక 5వ తరగతి చదివే తాతాజీ అనే వ్యక్తి తన స్వయం కృషితో ఇక్కడ చిన్న కుటీరా పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ సొంతంగా అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సర్ఫ్ ప్యాకెట్ ఫ్యాక్టరీ చిన్నది తయారు చేశారు. వారు మన ముందున్నారు. వారి మాటలో తెలుసుకుందాం అసలు ఇది తయారు చేయాలని ఎలా అనిపించింది ఏంటనే విషయం మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరేమి? ఇది పెట్టాలని మీకు ఎలా అనిపించింది? నేను ముందు బండి మీద సబ్బులు సరుకులు అంతా అలాగా కుట్టికి షాపులకి వేస్తుండేవాడిని. వేస్తుంటే తర్వాత కొంచెం చేయగా ఏదో ఇంకా చేయాలనిపించి పాండిచ్చేరి వెళ్ళాను. అక్కడ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందామని అక్కడ తయారు చేసిన సరుకు కొన్నాం. 30 టన్నులు బండి తీసుకున్నామండి. బాగాలేదు, కొంచెం నొర తగ్గిపోతుంది, ముద్దు తగ్గిపోతుంది అని చెప్పడంతో ఇంకా నాకు చాలా బాధ కలిగి ఇంకా మనమే సొంతంగా చేసి మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఎలాగన్నా తయారు చేయాలని చెప్పేసి అలాగా చిన్నగా చేసుకుంటూ వెళ్ళానండి. ఒక 2-3 సంవత్సరాలు ఇంటి దగ్గర చిన్న మిషన్ పెట్టుకుని సరుకు తయారు చేయడానికి ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారండి? ఎలా ఉంటుంది ఇక్కడ? మిషన్స్ ఎంత కాస్ట్ మీరు కొన్నారు? మిషనరీ వచ్చి 30 లక్షల వరకు అయింది. మనకి కరెంట్కి ఇవన్నీ కొంచెం దగ్గరగా ల్యాండ్ కన్వర్షన్లో కూడా కన్స్ట్రక్షన్కి మొత్తం దగ్గరగా ఒక 1 కోటి రూపాయలు సుమారు అయింది. ఈ యొక్క సర్ఫ్ తయారు చేయడానికి ముందుకు ఈ మిషనరీలో వేసి మనకి సర్ఫ్ బాగా గ్రైండ్ చేసి బాగా మనకి ఎలా తయారవ్వాలో మిక్స్ చేస్తారన్నమాట. ఈ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి బయటికి వస్తుంది అంటండి. ఇది బయటికి వచ్చిన తర్వాత ఇలా బయటకు వస్తుందండి. ఈ బయటికి తీసిందంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేస్తారన్నమాట. ఇది స్టోరేజ్ చేసిన తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చర్ కింద మనకి ఎలా పంపిస్తారంటే పైన మనకి ఇవి కనిపిస్తుంది కదా, ఇక్కడికి మనకి బేషన్తో పట్టుకెళ్ళి ఈ పైన వేసిన తర్వాత ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది జరుగుతుంది. మనకి ఈ విధంగా ప్యాకింగ్ అవడం మనం చూస్తున్నాము. సన్షైన్ అనే ఈ విధంగా డిటర్జెంట్ పౌడర్ మనకి బయటకు వస్తుంది. దీన్ని తయారు చేయడానికి సుమారు 30 రూపాయలు మ్యాక్సిమం అవుతుంది. ఇది మార్కెట్లో తర్వాత దీనికి ట్రావెలింగ్ ఛార్జీలు రకరకాల ఛార్జీలు వేసుకుని మనకు మార్కెట్లో దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళకైతే ఎవరికైతే ఉపాధి కల్పించడం ఒక తక్షణంగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన చదువుకోకపోయినా కొంతమంది చదువుకునే వాళ్ళకి మనం ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈ యొక్క చిన్న కుటీరా పరిశ్రమ ఏర్పాటు చేసామని తెలియజేశారు. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సబ్బులు కూడా తయారు చేయడం కూడా పెట్టారు. మనం ఇక్కడ చూస్తున్నాం చూడాలని ఈ మిషనరీలో ఇందులో మిక్సింగ్ చేసి దీని ద్వారా నుంచి మళ్ళీ ఇక్కడికి ఆ మిశ్రమాన్ని తీసుకొస్తారంటే ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిశ్రమం అంతా కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ విధంగా మనకి సబ్బులు తయారు చేయడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు నిత్యం మనం ఇంట్లో వాడే సబ్బులన్నీ కూడా ఏ విధంగా తయారవుతుంది అనేది కూడా మీ ముందు చూపిస్తున్నామండి. సో ఇంత మెటీరియల్స్ అన్నీ కూడా తెచ్చి ఇంత ప్రయోగం చేస్తేనే కానీ మనం సబ్బు తయారవుతలేదు. ఈ సబ్బు మనం మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలు పొందించి అదే సబ్బు తయారు చేసిన తర్వాత ఇలా ఒక బాస్కెట్లో వేసి ఇవన్నీ కూడా లైన్లో పెడుతున్నారు. లైన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి బాస్కెట్లో తీసుకొచ్చి కూడా ఈ విధంగా మళ్ళీ ప్యాకింగ్కి వెళ్తుంది. చూడండి ఇక్కడ ప్యాకింగ్ మిషన్ ఉంది మనం చూస్తున్నాము. ఇవ్వండి ఇక్కడ రోజు ప్యాకింగ్ రోల్ వేశారు. ఇవి వచ్చి లైన్లో ఉన్నాయి కదండి, సబ్బు అంతా కూడా ఈ లైన్ నుంచి ఇలా వచ్చి సబ్బు ఈ విధంగా ప్యాకింగ్ అవడం జరుగుతుంది. ఇది బాక్స్లో ఫిల్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తాయి. సన్షైన్ అనే సబ్బు మనకు మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఎవరికైనా కావాల్సినట్టుంటే మా సుమన్ టీవీలో నెంబర్ టెలికాస్ట్ అవుద్ది. వారిని సంప్రదిస్తే మీకు రీటైల్ అండ్ హోల్సేల్ కూడా ఇక్కడ దొరుకుతుందని మన తాతాజీ గారు మనకు ముందు తెలియజేశారు. మరి అదే విధంగా మరి ఇళ్ల దగ్గర ఉన్న మహిళలకి ఉపాధి కల్పించడానికి ఇక్కడ టన్నుల రూపంలో ఈ డిటర్జెంట్ పౌడర్ కూడా మనకి సప్లై చేయడం జరుగుతుందండి. వీళ్ళకి దాంతోపాటు ప్యాకింగ్ ఇటువంటివన్నీ కూడా సప్లై చేస్తారు. వాళ్ళు ఇంటికాడ కూడా కూర్చొని ఖాళీ టైంలో ప్యాకింగ్ చేసుకొని వాళ్ళు కూడా సప్లై చేసుకుని ఉన్న మార్కెట్లోకి ఎవరికైనా అమ్ముకోండిలకు కూడా వీళ్ళు టన్నుల రూపంలో కూడా ఈ పౌడర్ సప్లై చేస్తారంట. మరి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం.